హలో అండి, వెల్కమ్ టు హర్నీస్ కుకింగ్స్. ఇప్పుడు మనం వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. పిల్లలకి చాలా హెల్తీగా అన్ని ప్రోటీన్స్ అందేలా మనం ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు అవ్వచ్చు, లేకపోతే మనకి ఎప్పుడైనా తినాలనిపించినా సింపుల్గా మనం ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ని అయితే మనం చేసుకుని చక్కగా తినొచ్చు అనమాట. ఎక్కువ పని కూడా లేకుండా చక్కగా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి ఇది. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా రైస్ కుక్ చేసుకుని ప్రిపేర్ చేసుకుని పెట్టుకోండి. నేను ఒక గ్లాసు రైస్ అయితే కుక్ చేసుకున్నాను. తర్వాత ఒక క్యారెట్, ఒక 4-5 బీన్స్, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ కూడా తీసుకున్నాను. తర్వాత ఒక 3 స్పూన్లు ఆయిల్ తీసుకోండి. బాణీని తీసుకుని స్టవ్ వెలిగించుకొని ఒక 2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకోండి. ఇది కాగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, ఇవి వేసుకోండి. తర్వాత జీడిపప్పు పలుకులను కూడా కొన్ని వేసుకుందాం, కరివేపాకు, ఇవి వేసుకుని కాస్త వేగనివ్వండి. ఇవన్నీ కూడా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకోండి. కారానికి సరిపడా మీరు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవచ్చు. ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలా బాగా వేగనివ్వండి. ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో వేయించండి. సరిపడా సాల్ట్ వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకుని మనం కుక్ చేస్తే త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. అది ఏ వెజిటేబుల్స్ కర్రీస్లో అయినా మనకి సాల్ట్ వేస్తే కొంచెం మగ్గుతాయి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, సోయా సాస్ 1 స్పూను, వెనిగర్ 1 స్పూను, వేసుకొని ఇలా బాగా కలుపుకోండి. తర్వాత ధనియాల పొడి కూడా 1 స్పూన్ వేసుకోండి. ఇది బాగా ఒక 5 నిమిషాల పాటు మగ్గిన తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్నాం కదా రైస్ని వేసుకోండి. కొంచెం కొంచెంగా వేసుకుని కలుపుతూ మొత్తం కూడా మిక్స్ అయ్యేలా మొత్తం కూడా కలుపుకోండి రైస్ అంతటిని. ఇందులోనే మనం సాల్ట్ కూడా సరిపడా వేసుకోండి. స్పైసీగా తినే వాళ్ళు అయితే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను మిర్చి ఎక్కువ వేసాను కాబట్టి సరిపోయిందండి నాకు. సో ఇలా మొత్తం కూడా కలిపేసుకోండి. ఇంతేనండి, ఎంతో ఈజీగా ఉండే వెజ్ ఫ్రైడ్ రైస్ మనకు రెడీ అయిపోయింది. గార్నిష్ కోసం కట్ చేసిన చిన్న చిన్న క్యారెట్ ముక్కలు, పచ్చి క్యారెట్, కొత్తిమీర తురుము వేసుకోండి. ఇంతేనండి. అది మీకు ఇష్టమై తినగలిగితే పచ్చి క్యారెట్ని ఇలా వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసిన పర్లేదు. ఇంతేనండి, ఇంత ఈజీగా ఉండే వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ. అలాగే కుకింగ్తో పాటు టైలరింగ్ వీడియోస్ కూడా మనం మన ఛానల్లో పెడుతున్నామండి. ఎవరికైతే అవసరమో వాళ్ళకి తప్పకుండా టైలరింగ్ వీడియోస్ని అయితే షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి.